ఈ ఆవరణ అంతా సంచరించాలని ప్రేమతో తెలియజేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సంపూర్ణమైన దివ్య చిత్తమే నీకు నన్ను నడిపే నూతనమైన జీవమార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఎన్నాళ్ళు ఘనమైన నన్ను మరువని యేసయ్యా. No matter who puts you in prison, ఏ పరిస్థితులు మిమ్మల్ని జైల్లో వేయించినా God will take you out of those places. నిశ్చయముగా దేవుడు పట్టాభిషేకం నందడానికి మిమ్మల్ని చెరసాల్లోంచి విడిపించును గాక. And He will place you in His palace. నిశ్చయముగా ఆయన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరచును గాక. Hallelujah. హల్లెలూయా. God begins to do an amazing work. నిశ్చయముగా దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఈ గుడారాల పండుగలు మీ పట్ల జరిగించును గాక. Hallelujah. Then in the chapter 47, ఆదికాండంలో వ్రాయబడిన మాటలు, Pharaoh ఫరో told Joseph, యోసేపుతో I అంటాడు, want you to bring your family back now to Egypt. మీ కుటుంబ సభ్యులందరినీ ఐగుప్తుకి పిలిపించమన్నాడు. They were living in so much of pain and difficulty. వాస్తవంగా యోసేపు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తోబుట్టువులు వాళ్ళందరూ కరువులో కాపురం చేస్తున్నారు. And Joseph presented his father and family to Pharaoh. ఒకనొక సందర్భంలో యోసేపు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఫరో సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టాడు. What? దేవుడు Hallelujah. చెప్పచ్చుగా, స్పందించండి. What anybody prepares evil against your life, మీ జీవితంలో ఎవరైతే కీడు కలుగు చేస్తున్నారో, even against your ministries, మీ పరిచర్యలకు విరోధంగా కీడు చేస్తున్నారో, God will prepare it for your good. ఈ 47వ సంవత్సరంలో ఆదికాండం 40 When you will see the power of heaven నిశ్చయముగా పరలోకపు మహిమను మీరు చూడబోతున్నారు. coming upon the church, ఈ గుడారాల పండుగల మీద కుమ్మరించబోతున్నాడు coming ఆయన. upon the leaders, ఈ వేదిక మీద కుమ్మరించబోతున్నాడు, నాయకుల మీద కుమ్మరించబోతున్నాడు. that every single person that enters ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మహిమ కుమ్మరించబడును గాక. come under the power దేవుని శక్తిని మీరు అనుభవించుదురు గాక. and the anointing of the Holy Ghost. ఆయన అభిషేకాన్ని మీరు అనుభవించుదురు గాక. Not one person ఒక్కళ్ళు కాదు, will leave this conference in this ఏ ఒక్కళ్ళు ఒట్టిగా ఇక్కడ నుంచి వెళ్ళరు without having a visitation from God. దైవ ప్రత్యక్షతను అనుభవించకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళరు. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. సేవకుడు నిలబెట్టి ఏదైతే ప్రభు మాట్లాడారో, సేవకుడి మాటను స్థిరపరిచే దేవుడు ఈ రోజు మొదలుకొని ఆ కార్యాలు ప్రారంభించాడు. విశ్వసించారా? విశ్వసిస్తే చప్పటి కొడుతూ స్పందించచ్చుగా. గుడ్. మీకు అందరు లేచి నిలవబడి ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రాంగణంలో మీరు ఎక్కడున్నా సరే దయచేసి లేచి నిలవబడండి. Can we lift up our hands to the దయచేసి Lord? అందరూ లేచి స్తుతించాలి. మీ నోట స్తుతి తప్ప సనుగుండకూడదు. యేసు నామములో బాగుగా తెరవండి, బాగుగా తెరవండి. స్తుతించండి, స్తుతించండి. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Loving eternal Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we stand under the shadow of your love. మీ ప్రేమ అనే రెక్కల క్రింద మేము నిలవబడి ఉన్నాం We నాయనా. thank you for the open heaven anointing. నా తండ్రి, మీరు ఆకాశపు వాకిడు తెరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. As we dedicate this 47th ఈ year, 47వ గుడారాల పండుగ నిమిత్తం ఈ వేదికని ప్రాంగణాన్ని మీ నామం పేరును ప్రతిష్ఠిస్తున్నాం. we ask of you, మీ పాదాల చెంత మేము అడుగుతున్నాం నాయనా. fill this place with your glory. యేసు నామములో ఈ ప్రాంగణమంతా, ఈ 150 ఎకరాలు మీ మహిమతో నింపబడును గాక.
పరిశుద్ధాత్ముడు ఆత్మలో ప్రార్థిస్తున్నావు నాయన. Even as we dedicate, ఈ వేదికను ప్రతిష్ఠిస్తూ ప్రార్థిస్తున్నాం. as we sanctify, మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటున్నాం. as we consecrate మమ్మల్ని మేము తగ్గించుకుంటూ శుద్ధీకరించుకుంటూ ప్రతిష్ఠించుకుంటున్నాం. this entire week, ప్రభువా ఈ వారమంతా we pray that the angels of God ఈ వారమంతా మీ దూతలు కావలుండుదురుగాక. will watch over the conference. ఈ 150 ఎకరాల మీద అగ్ని జ్వాలామయమైన మీ కనుదృష్టి నిలిచి ఉన్నగాక. We pray for the greatest miracles. ప్రభువా అత్యద్భుతమైన మహాద్భుతమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. Blind eyes are going to be open. గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడును గాక. Deaf ears are going to be open. చెవిటి వాళ్ళ చెవులు తెరవబడును గాక. Cancer is going to be healed. క్యాన్సర్ గడ్డలు పగిలిపోవును గాక. Every sickness ప్రతి బలహీనత బాగుపడును గాక. will be healed in Jesus' ప్రతి name. ఒక్కరు యేసు నామములో స్వస్థపడాలి. Bless your servants today. సేవకును ఆశీర్వదించండి. We ask of you, Lord, నా తండ్రి మీ పాదాలు పట్టుకుని ప్రతి కార్యము మీ సేవ చేత జరుగును గాక. for we declare it tonight. యేసు నామములో మేము ప్రార్థనా పూర్వకంగా ప్రకటిస్తూ ఉన్నాము నాయన. In the name of our Lord and Savior Jesus. యేసు క్రీస్తు అనే మా రక్షకుని నామం పేరట Amen. యేసు నామములో తండ్రి. చెప్పాలందరూ 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 చెప్పాలి దగ్గరగా. Hallelujah. ఆమేన్ 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 ఆమేన్.